నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో వీడియోతో మీ ముందుకొచ్చేసింది మీ చైతు మామ. ఈరోజు వీడియో ఏంటంటే, మేము ఆల్రెడీ ట్రిప్‌కైతే వెళ్ళిన వీడియోస్ అయితే మీకు పెట్టాం కదా! అయితే రిటర్న్‌లో వచ్చేటప్పుడైతే కరీంనగర్‌లో ఆగాము. ఇంత పెద్ద పార్క్ ఉందని అసలు నాకు తెలీదు. అయితే నేను లాస్ట్ టైం వెళ్ళాను. కానీ చైతు ఫోటోషూట్ కోసం వెళ్ళాం. వాళ్ళు ఫోటోగ్రాఫర్స్ ఎక్కడికి తీసుకెళ్లారో అక్కడికే వెళ్ళి ఫోటోషూట్ మొత్తం కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. పార్క్ మొత్తం తిరగలే. అసలు బోటింగ్ ఉందని నాకు తెలవనే తెలవదు. సూపర్‌గా ఉంది గదా! ఇంత పెద్ద చెరువు. అందులో అక్కడ నేనేనండి బోటింగ్ చేసుకుంటూ వచ్చేది. అది నేనే, ఆ బోటింగ్ చేసేది నేనే. తిట్టుకోకండి, పాడను, ఆపేస్తా. అయితే ఇది ఇంత పెద్ద చెరువులో అయితే బోటింగ్ చేయడం మస్తు అనిపించింది. చిన్న పిల్లలకి గూడా వేరే ఉన్నాయండి. వాళ్ళైతే మేము వెళ్ళిన దేవుడి దర్శనాలకు గాబట్టి వాళ్ళంతగా ఎంజాయ్ చేసి ఉండరు పిల్లలు. ఇలాంటి పార్కులయితేనే పిల్లలు ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు ఆడుకోవడానికి గానీ, బోటింగ్. ఇది చిన్న పిల్లలకి బోటింగ్ అండి. ఒక్కొక్కరికి 30 రూపీసో ఏమో 30నో, 20యో తీసుకున్నారండి అంతే. దాదాపు 15, 20 మినిట్స్ వరకు ఆడిపిచ్చారు. ఇది తర్వాత ఇందాక మీకు చూపిచ్చాను గదా! పెద్ద చెరువు. అందులో పెద్దవాళ్ళతో పాటు పిల్లలు గూడా. అది మన ఇష్టం. పెద్దవాళ్ళకైతే 50, చిన్నవాళ్ళకైతే 30 ఆ చెరువులో అయితే. సూపర్ అనిపిచ్చింది. పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేశారు. పార్క్ పేరు మాత్రం మీరే చెప్పండి. పార్క్ పేరైతే నేను చెప్పను. మీరు కరీంనగర్ వాళ్ళయ్యుంటే ఒకవేళ పార్క్ పేరు చెప్పేసేయండి. ఇదిగోండి ఇక్కడ నేనే బోటింగ్ చేసుకుంటూ వచ్చేసేది. కొంచెం భయమే యేసిందండి. కొంచెం లోతుకే ఉన్నదంట. వాళ్ళేం కాదు అన్నారు. కానీ నాకైతే భయమేసేసింది. ఇంక బోటింగ్‌లో అయితే ఫుల్ ఎంజాయ్ చేసామండి. బోటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ పార్క్‌లోకొచ్చి ఇంకా లంచ్ చేసాము. లంచ్ అనేది మేము బయట హోటల్‌లో ఆర్డర్ ఇచ్చాము. చికెను, చపాతీ, రైస్ ఇవి 3. ఇంకా పిల్లలందరూ ఆడుకునే వరకైతే అది ప్రిపేర్ అయిపోయి వచ్చేసింది. వచ్చినంక ఇంకా అందరం కూర్చొని మంచిగా తిన్నాం. తిన్న తర్వాత మళ్ళీ పిల్లలు ఆడుకున్నారు. అసలు ఎంజాయ్ చేసింది ఎవరు అంటే పిల్లలు, చైతు. చైతు కూడా ఫుల్ ఎంజాయ్ చేశాడు. చాలా ఉన్నాయి ఇక్కడ పిల్లలు ఆడుకునేవి. యానిమల్స్ ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి. పిల్లల గేమ్స్ ఆడుకునేవి ఉన్నాయి. ఖచ్చితంగా పిల్లలంతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అంత బావుంది పార్క్ అయితే. లాస్ట్ టైం నేను మొత్తం చూడలే కాబట్టి ఈసారైతే మొత్తం తిరిగి అన్నీ చూశాను. కాకపోతే వీడియో తీయడం కుదరలేదు. చేతును పట్టుకొని వీడియో తీయడం కొంచెం ఇబ్బందయింది. ఇంకా చైతు కూడా ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఇక్కడ లోకల్‌లా అంటే అక్కడ లోకల్ వాళ్ళు చాలామంది వస్తున్నారు పార్క్‌కి. సమ్మర్ కదా! పార్క్ మొత్తం ఫుల్ బిజీగుంది. ఫుల్ అనిపించింది. వేరే పిల్లలు అందరూ. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోకండి. అన్నట్టు మర్చిపోయిన పార్క్ పేరైతే ఖచ్చితంగా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.